భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఉదయం 5:59 పిఎస్ఎల్వి C-61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన EOS-09 రీసాట్ 1B శాటిలైట్ ను పిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. అయితే 2 దశలు సాఫీగా సాగినా 3వ దశలో మాత్రం సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ప్రయోగం పూర్తి కాలేదు. సమస్యను నిశితంగా పరిశీలించి సాంకేతిక సమస్యకు గల కారణాలను ప్రకటిస్తామని ఇస్రో చీఫ్ నారాయణ వెల్లడించారు. गर्जना करता हुआ PSLV C-61 आकाश में पूर्ण गर्जना से सबको अचंभित करता हुआ अपने उद्दिष्ट कक्षा की ओर जा रहा है. प्रथम चरण का निष्पादन. The ground lit strap-ons have been separated from the ongoing launch vehicle. And just now we have a confirmation that the air lit strap-ons have also been jettisoned. Trivandrum station joined for the tracking. Action time for PS1 is 112 seconds for this mission. Separated. Second stage engine started. Second stage performance normal. 3, 2, 1, 0. Lift off normal. Auto tracking. PSLV C-61. ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఉదయం 5:59 పిఎస్ఎల్వి C-61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన EOS-09 రీసాట్ 1B శాటిలైట్ ను పిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. 2 దశలు సాఫీగా సాగినా 3వ దశలో మాత్రం సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ప్రయోగం పూర్తి కాలేదు. సమస్యను నిశితంగా పరిశీలించి సాంకేతిక సమస్యకు గల కారణాలను ప్రకటిస్తామని ఇస్రో చీఫ్ నారాయణ వెల్లడించారు. सबको अचंभित करता हुआ अपने उद्दिष्ट कक्षा की ओर जा रहा है. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్, ఏదైతే ఇస్రో 101వ ప్రయోగం నిర్వహించిందో దీనికి సంబంధించి ఎందుకు ఫెయిల్యూర్ అయింది, అదేవిధంగా అసలు ఈ ఉపగ్రహం యొక్క ప్రయోజనాలేంటి? సునీత, అంటే ఇది మాత్రం 100 ప్రయోగాలు అయితే శ్రీహరికోట నుంచి విజయవంతంగా లాంచ్ చేసినప్పుడు విజయవంతం అయితే అయ్యాయి. ఇది 101వ ప్రయోగం అయితే లాంచ్ ప్యాడ్ 1 నుంచి అయితే దీన్ని ప్రయోగించారు. దీనికి అయితే మాత్రం 100వ ప్రయోగానికైతే చైర్మన్ గా వ్యవహరించినటువంటి నారాయణ ఇది 2వ ప్రయోగం 101వ ప్రయోగం కూడా అయింది. సో దీన్ని కూడా ఎంతో వ్యవహరించి దీన్ని లాంచ్ చేయడానికి అయితే చాలా యొక్క బృందం అయితే కష్టపడింది అనేసి నారాయణ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ యొక్క ఉపగ్రహం కానీ అయితే మాత్రం నింగిలోకి వెళ్ళిన తర్వాత B1 కక్షలోకి అయితే మాత్రం దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆ యొక్క B1 కక్షలో అయితే ఇది వెళ్ళిన తర్వాత బార్డర్ కి సంబంధించినటువంటి అంటే ఉపరితలానికి సంబంధించి అయితే మాత్రం ఎలాంటి టైంలో అయినా సరే, అంటే పగలు గాని రాత్రి గాని ఎలాంటి టైంలో అయినా సరే ఒక ఆప్టికల్ తో ఉన్నటువంటి కెమెరాతో పూర్తి స్థాయిలో హై రెజల్యూషన్ తో ఉన్నటువంటి ఫోటోస్ అయితే తీసి పంపించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందనేసి ఇస్రో బృందం కూడా తెలిపింది. ఒక వెహికల్ సంబంధించి అయితే మాత్రం నిరంతరంగా కూడా అంటే పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 అవర్స్ కూడా ఎలాంటి వాతావరణంలో కూడా అది పనిచేస్తూ వాళ్ళకి ఒక ఫోటోస్ అయితే మాత్రం తీసి పంపిస్తుంది. అదేవిధంగా ఒక బార్డర్ కి సంబంధించి అయితే మాత్రం లోపలికి రావడానికి అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఎవరైనా ఉగ్రవాదులు కానీ లేదా మన దేశానికి సంబంధించి పరిచయాలు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బార్డర్ దాటి వచ్చేటువంటి చిత్రాలు కూడా అదే క్లియర్ గా తీసి పంపిస్తుంది అనేసి ఒక ఉపగ్రహం అయితే ఉపయోగపడుతుందని చెప్పారు. సో ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు అయితే ఏమున్నాయో భారత్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో దీనికైతే ఆర్మీకి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేసి ఒక ఉపగ్రహం కూడా నింగిలోకైతే పంపించారు. ఇది అనూహ్యంగా కూడా ఈ
ఈ రోజు 5:59 శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన తర్వాత 2 దశల వరకు విజయవంతంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి నిర్దిష్ట కక్షలోకి అయితే మాత్రం వెళ్ళింది. ఇక 2వ దశ దాటుకున్న తర్వాత 3వ దశ నుంచి కూడా ఇస్రో టీమ్ కి ఒక చొక్కెదురు కూడా ఎదురైంది. సాంకేతిక లోపం అక్కడి నుంచే కూడా మొదలైంది. సో మొదలైనప్పటి నుంచి కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి అయితే టీం అయితే దానిపైన అయితే ఇప్పటికే మళ్ళీ పరిశోధనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి కక్షలకి ఎందుకు వెళ్ళలేదు, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు అయితే మాత్రం త్వరలోనే వెల్లడిస్తాము అనేసి చైర్మన్ నారాయణ అయితే చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ యొక్క ఉపగ్రహం కానీ విజయవంతం అయి ఉంటే మాత్రం ఒక ఆర్మీకి సంబంధించినటువంటి మనకి భారత ఆర్మీకి అయితే చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఇక బోర్డర్ కి సంబంధించినటువంటివే కాకుండా ఇక వాతావరణానికి సంబంధించి హై క్వాలిటీతో పంపించేటువంటి చిత్రాలు అయితే ఎలాంటి క్షణంలోనైనా కూడా ఒక ఆర్బిట్ లో నుంచి తీసేటువంటి ఫొటోస్, అలాగే భారత్ కి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే బోర్డర్ కి క్రాస్ చేస్తే కూడా ఆటోమేటిక్ గా అదే ఐడెంటిఫై చేసుకుని కూడా ఒక చిత్రాలని తీసి హై క్వాలిటీ రెజల్యూషన్ అయితే పంపిస్తారు. అది పొగ మంచు ఉన్నా సరే, వర్షం పడుతున్నా సరే, ఎటువంటి వాతావరణంలో కూడా ఈ యొక్క ఉపగ్రహం అయితే పనిచేస్తుంది. ఆప్టికల్ తో ఉన్నటువంటి కెమెరాలు, హై రెజల్యూషన్ తో ఉండేటువంటి కెమెరాలు అయితే దీంట్లో వాడాము అనేసి చెప్పారు. ఇది దాదాపుగా అయితే మాత్రం 1800 కిలోల వరకు ఉంటుంది. సో ఒక 1800 కిలోలు ఉన్నటువంటి ఒక ఉపగ్రహాన్ని అయితే మాత్రం నింగిలోకి తీసుకెళ్తుంది అనేసి ఇస్రో టీం అయితే చెప్పారు. సో దీనికోసం కూడా ఇదివరకే ఒక ఇస్రో చైర్మన్ గా ఉన్నటువంటి నారాయణ అయితే మాత్రం గత 2 రోజులుగా కూడా దీన్ని అయితే పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇక బెంగళూరు ఇస్రో నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఈ టీం తో పర్యవేక్షణ చేసుకుంటూ 2 రోజుల క్రితమే శ్రీహరికోటకి అయితే చేరుకున్నారు. శ్రీహరికోటకి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీనిపైన అయితే మాత్రం పర్యవేక్షించిన తర్వాతనే దాన్ని కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక స్టార్ట్ చేసిన ఇక లోపాలు అయితే కనిపించట్లేదు. ఈ రోజు లాంచ్ చేసిన తర్వాతనే 3వ దశ నుంచి మాత్రమే ఒక సాంకేతిక లోపం అయితే కనిపిస్తుంది అనేసి చెప్పారు. సో ఇదంతా కూడా 3వ దశ నుంచే వస్తుంది. ఆ 3వ దశను కూడా మేము రెక్టిఫై చేసి దానికి సంబంధించినటువంటిది మళ్ళీ దీన్ని ఎప్పుడు మళ్ళీ రీలాంచ్ అన్న దానిపైన అయితే మాత్రం క్లారిటీ ఇస్తాం. అది ఏ విధంగా కూడా ఫెయిల్యూర్ అయింది, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మరి కాసేపట్లో తెలియజేస్తాము. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికే ఇస్రో టీం దాన్ని ఐడెంటిఫై చేస్తా ఉంది అనేసి చెప్పారు సునీత. అంటే ఇస్రో చైర్మన్ నారాయణ ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం 2 దశలు విజయవంతంగా పూర్తయ్యేసి 3వ దశకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఆర్బిట్ కూడా ఓపెన్ అయిపోయేసి వెళ్ళింది. సో 3వ దశలోనే ఇది సాంకేతిక లోపం కూడా అనేసి తెలుస్తా ఉంది అనేసి దాన్ని చెప్పారు. సో దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అది టీమ్ కి కనెక్ట్ అయితే మాత్రం దాన్ని అలాగే మళ్ళీ దాన్ని తిరిగి కక్షలోకి ప్రవేశించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవేళ అది కానీ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయితే మాత్రం మళ్ళీ రీలాంచ్ చేస్తారనేసి ఖచ్చితంగా ఇస్రో టీమ్ కూడా గట్టిగానే అయితే చెప్తానే ఉన్నారు. సో ఇదైతే మాత్రం శ్రీహరికోట నుంచి దాదాపుగా భారత్ ప్రయోగించినటువంటి అన్ని ప్రయోగాలు కూడా చాలా వరకు విజయవంతం అయింది. రేర్ గా ఎప్పుడో 1, 2 మాత్రమే ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి. సో అటువంటివి కూడా చాలా తక్కువ బడ్జెట్ తయారు చేసేటువంటి ఉపగ్రహం మాత్రమే మనం అంటే ఫెయిల్యూర్ గా చూస్తా ఉంటాము. సో ఇప్పుడు వరకు అయితే మాత్రం అన్ని దేశాలతో పోల్చుకుంటే, బయట దేశాలతో పోల్చుకుంటే మాత్రం మన దేశంలో తయారు చేసేటువంటి ఉపగ్రహాలు అయితే మాత్రం చాలా తక్కువ అమౌంట్ తో ఎక్కువ క్వాలిటీతో మాత్రమే తయారు చేసి దాన్ని విజయవంతం చేయడానికి అయితే పూర్తి స్థాయిలో మన ఒక టెక్నికల్ గా కూడా ఉపయోగిస్తా ఉంటారు. సో అదే విధంగా కూడా ఈ రోజు జరిగినటువంటి యొక్క పిఎస్ఎల్వి C-61 నౌక కూడా సో 2 దశలు మాత్రం పూర్తి స్థాయిలో అయితే విజయవంతం అయింది. సో అప్పటికే సక్సెస్ఫుల్ అవ్వడానికి మరొక 2 దశలు మాత్రమే ఉన్నాయి. 4వ దశ చేరుకుంటే విజయవంతం అయింటది. సో ఇప్పటికీ పిఎస్ఎల్వి C-61 అయితే మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు అనేసి ఇస్రో చైర్మన్ అయితే ఇప్పుడైతే తెలిపారు. సో 2 దశలు మాత్రమే పూర్తయింది. మరొక 2 దశల్లోకి వెళ్లాల్సినటువంటి రాకెట్ అయితే 3వ దశలో మాత్రం సాంకేతిక లోపం వల్లనే అది దారి కూడా మళ్ళింది అనేసి అయితే చెప్తా ఉన్నారు. సో ఒక కక్షకి మళ్ళీ రిపీట్ గా చేసి ఇప్పుడే దాన్ని చేంజ్ చేస్తారన్నది కొంచెం ఇప్పటికైతే మాత్రం డౌట్ గానే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. First 2 stages performed as expected. During the
It's a silent motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case. And the mission could not be accomplished. We are studying the interior performance. We shall come back at the earliest. Thank you. C61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the 3rd stage, it's a silent motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case, and the mission could not be accomplished. We are studying the interior performance. We shall come back at the earliest. Thank you. 122 seconds or 2 minutes approximately is the action time. यान पूर्णतः अपेक्षित पथ का अनुकरण करते हुए जा रहा है। यह दर्शाता है कि